హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి. పదండి లోనకి వెళ్దాం. సో స్టార్టింగే బర్గర్ కింగ్. మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన పని లేదు. బర్గర్ కింగ్ ఎంత పెద్ద బర్గర్ చైన్ అనేది. సో ఇదంతా సిట్టింగ్ ఏరియా. జనాలు ఎవరు లేరు, ఎందుకంటే మిడ్ నైట్ 1:30 AM అయింది కాబట్టి జనాలు ఎవరు ఎక్కువ లేరు. సో మన బాబాయ్, మన పెదనాన్న వచ్చేసాడు KFC. మన పెదనాన్న లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. హంగ్రీ ఆర్డర్ హీర్ అంటే ఎవరు బాబు, ఇప్పుడు హంగ్రీ అని నాకు లేదు, కానీ మనం తర్వాత ఆర్డర్ ఇద్దాం. తిని బోర్ కొట్టేసింది KFC. దిస్ ఈజ్ ఫ్రైడేస్ అండి, అమెరికన్ బార్ అండ్ గ్రిల్ అన్నమాట. ఇది జనాలు ఎవరు లేరు, ఎందుకంటే నైట్ 1:30 అయిపోయింది కాబట్టి జనాలు చాలా తక్కువగా ఉన్నారు, బాగా పలచగా ఉన్నారు. మనం ఎక్కడైనా తాగుదామో తిందామంటే మనకు లేవర్ చాలా తక్కువ ఉంది. సో ఇది చూపిస్తున్నాను చూడండి, అమెరికన్ బార్ అండ్ గ్రిల్ కౌంటర్ అనమాట. 1:30 AM అయింది, ఇప్పుడు 1:30 AM. మనకి ఇంకొక 15 నిమిషాల్లో ఫ్లైట్ రెడీగా ఉందన్నమాట. సో మీరు చూస్తే మొత్తం డ్రింక్స్, మన చీవాతలికలు, జాకెట్లు మొత్తం అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు టైం లేదు. సో దీస్ ఆర్ ద అమెరికన్ గ్రిల్ అండ్ బర్గర్ రెస్టారెంట్ అనమాట. ఐ థింక్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీనందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫ్రమ్ బహ్రెయిన్.